హలో అండి. ఈరోజు నేను సొరకాయ అప్పాలు చేస్తున్నాను. దానికోసం నేను ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేస్తున్నాను. అంటే 1½ టేబుల్ స్పూన్ అయిందండి ఇది పేస్ట్. మీకు కావాల్సినంత వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ వాము, ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, ఒక పిడికెడు కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి, ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సేమ్ కప్పుతోని బియ్యం పిండి తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తక్కువ ఎక్కువైనా ఏం పర్లేదు. వాటర్ పడితే వాటర్ కలుపుకోండి, పిండి పడితే పిండి కలుపుకోండి మళ్ళీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇట్లా ముద్ద చేసుకోవాలి మొత్తం. ఈ పిండికి కొంచెం ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పూరి ప్రెస్ తీసుకోవాలి. తీసుకొని దానిపైన కవర్ వేసుకోవాలి. కవర్ వేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని పైన కింద కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి. రాసుకొని పూరి ప్రెస్తోని ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి కొంచెం మందంగానే వస్తాయండి, సన్నగా రావు. ఎందుకంటే మనం శనగపప్పు వేస్తాం కదా, అందుకని. చూడండి ఇట్లా మళ్ళీ కొంచెం పిండి ముద్ద తీసుకొని ఆయిల్ రాసేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తే మనకు కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. మీరు ఆయిల్ కొంచెమే తీసుకుంటే ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా వచ్చినాయి అనుకుంటే ప్రెస్తోని మీరు ఆ కవర్ తీయకముందే ఒకసారి ఇట్లా ప్రెస్ చేయండి, దాన్ని కొంచెం సన్నగా వస్తుంది. చూడండి ఇట్లా అన్నీ చేసుకోవాలి. చూడండి ఇట్లా కొన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందా లేదా అని ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని వేసుకోవాలి. రౌండ్గా వేయొద్దండి బియ్యం పిండి. ఎప్పుడైనా ఫ్లాట్గా ఇట్లా నొక్కి వేయాలి, లేదంటే అది పేలుతుంది, మొత్తం మన పైన పడిపోతుంది ఆయిల్ అంతా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బియ్యం పిండి డేంజర్, ఎప్పుడైనా అట్లా ఉండలాగా వేయొద్దు. చూడండి ఇట్లా ఒక్కొక్కటి వేసి కాల్చుకోవాలి. నాకు ఆయిల్లో 2 పట్టినాయండి. మీరు కొంచెం ఆయిల్ తీసుకుంటే ఒక్కొక్కటి కూడా కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్. ఇట్లా కిందకి పైకి తిప్పుతూ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి ఇవి. లేదంటే రౌండ్గా మొత్తం మాడిపోయి మధ్యలో మెత్తగా ఉండిపోతుంది అన్నమాట. చూడండి ఇట్లా కొంచెం రెడ్డిష్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ నేను సెకండ్ టైం వేస్తున్నాను. ఇట్లా 2 వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాలవాలి. చూడండి ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మన సొరకాయ అప్పాలు రెడీ అండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.